మొత్తానికి సీఎం గారు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో భాగంగా అటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి హరాగిరి అరాచకానికి కౌంటర్గా మాట్లాడడం జరిగింది. నిన్న సభాపక్ష నాయకుడు ఏది అల్లు అర్జున్ వ్యవహారం పైన మరణం పైన స్పందించాలని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా అనివార్యంగా అది మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ఆడ ప్రెస్ మీట్ అని కౌంటర్ ప్రెస్ మీటు అంటే సీఎంకు ఒక కౌంటర్ ప్రెస్ మీటు పెట్టాలని చెప్పి ఇంటికాడ రాత్రి 7 గంటలకి ఆయన దుకాణం తెరిచి ఆయన నేను నా బాధ, నా గోస, నా ఆవేదన పాపం అల్లు అరవింద్ గారు చెప్తా ఉన్నారు, నా కొడుకుని చూస్తుంటే గుండె తరుక్కపోతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన ఇక్కడ చచ్చిపోయిన పోరని చూస్తే కాదు, చచ్చిపోయిన ఆమెను చూస్తే కాదు, నా కొడుకుని చూస్తే గుండె తరుక్కపోయిందని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్తా ఉంటే నిన్న సీఎం గారు సభలో మాట్లాడి చాలా సీరియస్గా ఇక బెనిఫిట్ షోలు రద్దు, నేనున్న రోజులు బెనిఫిట్ షోలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఎవడో ట్విట్టర్లో పెట్టి చెప్తాడు బెనిఫిట్ షోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లంచం తీసుకున్నాడు, అందుకే బెనిఫిట్ షో ఇచ్చిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు ఉల్టా ఇచ్చిండు, వాళ్ళకు 25 లక్షల రూపాయలు ఇచ్చిండు. కాబట్టి బెనిఫిట్ షోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైసలు తీసుకుండా ఏం తీసుకుండా పక్కకు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఈ ప్రజల పట్ల ఈ ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల విషయంలో పొలిటీషియన్స్కి సినిమా స్టార్స్కి ప్రత్యేక చట్టాలు ఉండవని క్లియర్గా చెప్పిండు. సభావేదిక అదే చెప్పిండు. ఇప్పటికైనా ఎవడైతే మళ్ళా ఇంకా పోయి అన్నా ఏమైంది బిన్ని ఎవడన్నా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోరు రకంగా చెప్పాలంటే. సిపిఐ నారాయణ గారికి ఫోన్ కలిపి ఒకసారి ఏమంటున్నాడు ఎరికేనా, ఈ చెట్ల దొంగతనాలు చేసేటోళ్ళని ఈ వెతకపోయేటోళ్ళని వీళ్ళని హీరోలు గెట్ట చూస్తారా అని చెప్పి తిడతా ఉన్నాడు నారాయణ గారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు ఒకసారి ఇని నారాయణ గారి దగ్గర పోదాం. లింకు పంపినారు. ఇది జరంత్ ఉంటుందా ఇది? ఈ సీనియర్ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష, అతను కాలు పోయిందా? అంటే ఈ సీనియర్ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష, అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సీనియర్ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సీనియర్ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తారు? ముఖ్యమంత్రి గారు ఎవరికి ప్రముఖులు అండి, ఎవరికి ప్రముఖులు, ఎవరికి హీరోలు వాళ్ళు ఆ సినిమా తెర మీద రంగు గింగ్ వేసుకొని ఆడిపోతే. మనం వెనకట భాగవతుల చూడలేదా, భాగవతుల మందం ఇప్పుడు రామనేశంగా ఆడతాడు ఒక ఆయన. ఇక ఆయన నిజంగా రాముడే అవుతాడా? ఎన్నిసార్లు చూడలే మనం భాగవతుల కాడ ఎల్లా మేషం కట్టి మంచి బీడు బీడ్చుకుంటూ కూర్చుంటాడు పక్క పోయి. వేసాలు అట్లుంటుండే. అంటే అదే సినిమా అంతకు మిక్కిలేముంది, అంతే అప్డేట్ అయి సినిమా అయింది అంతే. ఆ ఏసము ఈ ఏసం పెద్ద తేడా ఏముంది? అసలైన మంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఊర్లే భాగవతులు ఆడతారు చూడు, భాగవతులు ఆడితే ఏషం వేసుకోరా, అదే ఇది అంతే. ఈ ప్రముఖులు ఎట్లా ప్రముఖులు వీళ్ళు చేసిన ఈ ప్రముఖులు చేస్తున్నటువంటి దేశ సేవ ఏంది? పైసలు సంపాదించుకుంటాడు, వ్యాపారం అవుతాడు. కానీ ప్రముఖుడు ఎట్లయితాడు? మళ్ళా జనం సొమ్ము, జనం అభిమానాన్ని లిక్విడ్ చేసుకుంటారు, ఏది క్యాష్ రూపంలోకి మార్చుకునేటోళ్ళు. వీళ్ళు ఎట్లా ప్రముఖులు అవుతారు? ముఖ్యమంత్రి గారు 100 కోట్లు వీళ్ళు ఎట్లా ప్రముఖులు అవుతారు? ఇప్పటికైనా అల్లు అర్జున్ గారికి ఏమైనా బుర్ర ఉండాలి కదా. ఏం మాట్లాడినా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి నాకు ఈ ఘటన అంటే పోలీసు వాళ్ళే పోయి క్లియర్గా అక్కడ తొక్కిసలాట జరిగి ఆమె చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఆయన అసలు నేను ర్యాలీ తీయలేదు, నాకు సంబంధమే లేదు, నాకేది తెలియదు, పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేసిరు, ఇవన్నీ మాటలు చెప్పారు. ఒక వీడియో చూపిస్తా చూడరు సోదరులారా.
క్లియర్గా కట్ చేయి. ఇదా ఇదే కదా. ఈ వీడియో చూడరు ప్రజలారా. పోలీసులాగో గేట్లు తీయగానే పోలీసులు వాళ్ళని నియంత్రించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఏది అల్లు అర్జున్ కార్ రావడం కోసం గేట్ తీయడంతో ఒక్కసారిగా అభిమానులు ఉరుకొచ్చిరు. వీళ్ళందరూ ఉరుకొచ్చారు. ఇది టీవీ5లో ప్లే అయినటువంటి వీడియో ఇది. ఇగో ఇటు చూడు, వచ్చింది ఎవరు చూడండి మీరు. అల్లు అర్జున్ గారి మామ వాళ్ళ ఇంటోళ్ళు. ఇగో ఇగో అల్లు అర్జున్ కూతురు ఈమె. బ్లాక్ స్కార్పియో ప్రవేశం అల్లు అర్జున్ కొడుకు. అగో ఇగో ఈ బౌన్సర్లు చూడు, ఇలా బౌన్సర్లు వాళ్ళ హంగామా చూడు. అవును చూడు. రేవతిగో ఈమెనే చనిపోయిన ఆమె ఆమె కొడుకుని పట్టుకొని పోతుంది చూడు. ఇగో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న బాలుడు ఇగో ఈయనే, ఈ అబ్బాయి. ఆమె తొక్కిసలాట్లో చనిపోయినటువంటి ఆమె. అల్లు అర్జున్ రాకముందుకు మామూలుగా అదుపులో ఉన్న జనం ఏమీ లేదు, వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. ఇగో అల్లు అర్జున్ ఇట్లా స్టార్ట్ అయిండు. అల్లు అర్జున్ ముసీరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ మీదుగా థియేటర్ వరకు కార్ సన్ రూప్ మీద నిలబడి రోడ్ షోలా చేయడం వల్ల మెట్రో స్టేషన్, స్టీల్ బ్రిడ్జ్, ఇతర థియేటర్స్ నుండి జనం అతని వైపుకు దూసుకొచ్చారు. తన వాహనానికి ఇగో చూడు రీడ లేస్తాడు. సుమారు 9 గంటల 28 నిమిషాలకు జరిగినటువంటి ఘటన ఇది. అల్లు అర్జున్ పైకి లేచి రూపెక్కిండి చూడు. నేనేం చేయలేదు, నాకేమీ తెలియదు. చూడు ఏం చేయలేదంట. ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఈ హంగామా ఆయాల నైట్ జరిగింది. చూడిగో వద్దు నువ్వు రావద్దని పోలీసు వాళ్ళు చెప్పినా ఇగో అల్లు అర్జున్ తన సెక్యూరిటీ సిబ్బందితో 40 నుంచి 50 థియేటర్ మెయిన్ గేట్ లోపలికి ప్రవేశించాడు. 40 నుంచి 50 మంది సెక్యూరిటీ సిబ్బంది సుమారు 9 గంటల 35 నిమిషాలకు. ఇక్కడ ఏమి చేయకపోతే అక్కడే పక్కనున్నటువంటి జస్ట్ 50 మీటర్లకు 9 గంటల 28 నిమిషాలకు అక్కడికి ఎంటర్ అయ్యిండు. కరెక్ట్గా 30 సెకండ్లలో సంధ్యా థియేటర్లోకి పోవచ్చు ఏమి చేయకపోతే. కానీ 7 నిమిషాలు పట్టింది ఆయనకు. ఇగో చూడండి, పోలీసులు జనాన్ని నియంత్రించడం కోసం లోయర్ బాల్కానికి దారితీసే గిల్ గేట్ మార్గంపై జనప్రవాహం పెరగడంతో గిల్ గేట్ విరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఇగో పోలీసులు ఏం చేయలేదట. అల్లు అర్జున్ గారు తర్వాత ఆయన మనుషులు చెప్తా ఉంటారు. సుమారు 9:35 నుండి 9:40 మధ్య జరిగింది ఇదంతా. అల్లు అర్జున్ ఎట్లా పోతురు చూడరాగో. ఇగో ఇటు చూడండి, జనాన్ని తొక్కుకుంటా నెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు ఆగి మళ్ళా వెనక్కి తిరిగిండు. అల్లు అర్జున్ అప్పర్ బాల్కానీలోకి ప్రవేశించే క్రమంలో లోయర్ బాల్కానీకి వెళ్ళే గ్రిల్ గేట్ వద్ద పరిస్థితి ఇట్లా ఉంది చూడండి. మొత్తం తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ అప్పర్ బాల్కానీకి చేరే మెట్లు ఎక్కుతూ ఇగో చూడ్రి సుమారు 9 గంటల 40 నిమిషాలకు జరిగినటువంటి ఘటన ఇది. ఎక్కుతూ మళ్ళీ వెనుకకు తిరిగి అల్లు అర్జున్ తన సహాయుడికి అప్పర్ బాల్కానికి చేరే గేట్లు మూసేయాల్సిందిగా చెప్తూ ఆ వెంటనే సహాయకుడు 2 చేతులతో గేట్లు మూయమని చెప్తూ గేట్లు మూయడంతో లోయర్ బాల్కానికి మరింత పెరిగిన జన తాకిడి. చూసుకో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్న అల్లు అర్జున్ ఇదొక్కసారి చూస్తే
తీవ్రమైన జనసాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ రేవతి మరియు శ్రీతేజ స్పృహ కోల్పోయింది. ఇక్కడే నటుడు థియేటర్ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే ఇన్నర్ బాల్కనీ చేరిన జనం అప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ అదుపులో అప్పర్ బాల్కనీ మార్గం ఉంది. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి వచ్చాక గేట్లు మూయడంతో మళ్ళీ లోయర్ బాల్కనీకి రెండోసారి పెరిగింది తాకిడి. ఇది లోపల. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు లోయర్ బాల్కనీలో గజిబిజి, కొంతమంది పైకి చేరుకునే ప్రయత్నం కూడా చేసిరట, మీదికి ఎక్కిపోయేందుకు. అప్పర్ బాల్కనీలోకి వచ్చి తన సీటు వైపు వెళ్తుండు. అదో సినిమా చూస్తేందుకు కొంచెం వివాదం ఎందుకు అవసరమా? హంగామా ఏం చేయలేదు అంటుడు మళ్ళా. షో మధ్యలో అనేక సార్లు లేచి నిలబడ్డాడట. ఇగో సుమారు 9:45 నుంచి 9:50 మధ్యలో లోయర్ బాల్కన్లో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి, అగో ఆ బాబు ఇగో బయట పసి ప్రాణం కొన ఊపిరితో ఉండగా అల్లు అర్జున్ లోపల తన పిల్లలతో సినిమా చూస్తూ ఉన్నాడు. అగో పోలీసులు ఎంత ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు చూడు. పోలీసులు సపర్యాలు చేస్తా ఉన్నారు. అబ్బాయికి ఊపిరి ఆడకపోతే, ఆక్సిజన్ ఆడకపోతే అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి మహిళా ఎస్ఐ గారు సపర్యాలు చేస్తా ఉన్నారు. అబ్బాయి నాకు దగ్గరికి ఎవరు రాకుండా పోలీసులు అంతా చుట్టుముట్టి ప్రొటెక్ట్ చేసుకుంటూ. వీడికి తీసుకొచ్చింది ఎవరు? పోలీసులు కాదా? ఇగో రేవతి చనిపోయింది. లోపల అల్లు అర్జున్ భార్య సినిమాతో చూస్తా ఉన్నాడు. ఇగో భార్యతో కలిసి సినిమా చూస్తున్నాడు. రేవతి మరియు శ్రీతేజని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ సుమారు 10:45 సమయంలో ఎప్పుడు 9:45 నుంచి 9:50 మధ్యలో రేవతిని తొక్కి చంపారు. 10:45 వరకు బయట మరణ వార్త, బయట పరిస్థితి అల్లు అర్జున్కు తెలియజేయడానికి అనేక సార్లు ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడి తానే తెలియజేస్తానని తెలిపాడు. పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా తెలియజేశారు. ఇది పోలీసులు చేసిన ప్రయత్నం. మీరు చూడండి, ఏం చేయలేదు పోలీసులు అంటే. పోలీసులు ఏం ఒక మహిళ ఇప్పటికి చనిపోయింది. ఇప్పుడు మనం 10:45 దాకా వస్తే ఇప్పటికీ మహిళ చనిపోయింది, బాబు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వీళ్ళందరినీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో వాట్ నెక్స్ట్? ఇక సుమారు 11:45 సమయం మేనేజర్ అల్లు అర్జున్ని బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పోలీసులు స్వయంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి గారి మరణం, శ్రీతేజ గురించి చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. అయినప్పటికీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పారు. చూడు, ఆయనకు సినిమా పట్ల ఉన్న ఇంట్రెస్ట్, పేదవాడి సాగు పట్ల ఉన్నటువంటి. సినిమాకి వచ్చే చచ్చిపోయారు కదా పాపం వాళ్ళు, సినిమా పైసలు టికెట్ తీసుకొని. ఇక్కడ చూడిగా సుమారు 10:40 పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకొని వెళ్లాల్సిన చెప్పగా 10 నిమిషాల సమయం కావాలని చెప్పారు. పోలీసులు ఈలోగా నటుడు బయటకు వెళ్ళడానికి థియేటర్ బయట రూట్ క్లియర్ చేశారు. ఇంకా ఈయన పోయేందుకు రూట్ క్లియర్ చేశారు. ఇగో 12:05 12:05 బయటకు వచ్చిండు. సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్ ని బయటకు తీసుకొని వచ్చారు. సెంట్రల్ ఏసీపీ పోయినా ఇన్లే, ఎవరు పోయిన ఇన్లే, ఏకంగా సెంట్రల్ జోన్ డీసీపీ పోయి బయటకు తీసుకొచ్చిండు అల్లు అర్జున్ ని. ఇది ఆయన హంగామా. నేను ఏం చేయలేదు అంటున్నాడు. అప్పటికి చనిపోయిన విషయం చెప్పి తీసుకొచ్చిర్రు. కానీ అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు? నాకు తెల్లారి తెలిసింది, 24 గంటల తర్వాత తెలిసిందనే మాట చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధాలు సినిమాల సూట్ అయితే ఏమో, బయట సూట్ కావు, చట్టం ముంగట సూట్ కావు. అల్లు అర్జున్ గారు మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీ. అలా దాంట్లో తొక్కిసలాట, ఆ లంగామ వేసి నెట్టేస్తే ఆ తొక్కిసలాట జరిగింది. ఇంకా
వాళ్ళ హంగామా చూడు ఎట్లుందో. ఇగో కారు ఎక్కిండి ఇప్పుడు. కారు ఎక్కి పోతుండు. కారెక్కి క్లియర్గా బయటికి పోతుండగా ఎప్పుడు అమ్మాయి చనిపోయిన 3 గంటల తర్వాత థియేటర్ నుంచి బయటికి పోతావు. సినిమా అయిపోయినాక రకంగా దాదాపు 2.5 గంటల తర్వాత ఎవరు రేవతి అనేటువంటి అమ్మాయి చనిపోయిన 2.5 గంటల తర్వాత అల్లు అర్జున్ బయటికి పోతా ఉన్నాడు. అమ్మాయి చనిపోయిన విషయం అప్పటి క్లియర్గా పోలీసులు అది ఇగో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిరు. చేసిన తర్వాత ఇగో తన వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని తెలిసినా మరొక ప్రాణం కొన ఊపిరితో ఉన్న బయట పరిస్థితి తెలిసినా ఎంత మాత్రం బుద్ధి లేకుండా తిరిగి వెళ్తున్నప్పుడు కూడా సిగ్గు లేకుండా మళ్ళా లేచి నిలబడ్డాట. అగో చూడు చూసుకో మళ్ళా పోతప్పుడు ఇది అగో బయటకు పోతప్పుడు ఏదో చేసిన అని చెప్పేసి చచ్చిపోయినని తెలిసినాక కూడా తెలిసిన తర్వాత కూడా ఇది జరిగినటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితి. అక్కడ నాకు తెలియదు, నేను తెలిసిన తర్వాత వెంటనే పోవాలనుకున్న ఘటన జరిగింది 3 తారీఖు రోజు నైట్ 9 గంటల 45 నిమిషాల నుంచి 50 నిమిషాల మధ్య. ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది? 5 తారీఖు రోజు అయింది. ఎస్ అంటే 3 తారీఖు రోజు నైట్ 9 గంటల 45 నిమిషాల నుంచి 4 తారీఖు 4 తారీఖు 9 గంటల 45 నిమిషాల నుంచి 50 నిమిషాల మధ్య అయింది. ఏది 5 తారీఖు రోజు ఇగో 4 గంటల సాయంత్రం అంటే 5 తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత అంటే దాదాపుగా ఒక 16 గంటల గ్యాప్ ఉంది. 15 గంటల గ్యాప్, 16-17 గంటల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో చనిపోయిన కుటుంబం పట్ల ఒక ప్రకటన కానీ ఏం జరిగిందనేటువంటి అంశం కానీ అల్లు అర్జున్ కానీ ఆ సినిమా వాళ్ళు కానీ పట్టించుకోలే. పాపం అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి రేవతి చనిపోయినటువంటి అమ్మాయి కూతురు మా అమ్మ ఊరికి పోయింది మళ్ళీ వస్తుందని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఆ బాబు శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్న ఈ హాస్పిటల్కు ఫస్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలిస్తే వాళ్ళు ఇక్కడ కాదు అని అంటే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోవంటే కిమ్స్కి తీసుకుపోయారు ఆ అబ్బాయిని. ఆ అబ్బాయిని ఆ రేవతి వాళ్ళ కొడుకుని ఇట్లా 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 తొక్కితే ఊపిరి ఆడకుండా ఇట్లా ఏది ఆక్సిజన్ పోకుండా మెదడుకు ఆక్సిజన్ అందక మెదడు సగం బ్లాక్ అయిపోయింది. ఇప్పటికి తాజా పరిస్థితి అదే. ఈ 14-15 గంటల సమయం మధ్యలో అల్లు అర్జును ఆయనకు వీళ్ళని చూడాలనిపించలే, ఇదేం చేయలే. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో, ఎప్పుడైతే రాష్ట్రం అంతా అల్లు అర్జున్ తీరును తప్పుపట్టిందో అప్పుడు చూడాలనిపించిందట ఆయనకి. ఇప్పటికీ ఆయనకు ఆవేదన అవుతా ఉందట ఆయన చెప్తున్నటువంటి మాట. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,